సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. 10 ఏళ్ళు నేనే సీఎం, పాలమూరు బిడ్డ నేనే సీఎం, ఈ 10 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు మీరు ఆగాల్సిందే సీఎం పదవి అని అంటే ఇంకా నాకు ఎదురు లేదు అన్నట్టుగా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చాం, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, మీ కుటుంబం మాత్రం బాగుపడింది తప్పితే కాళేశ్వరం మాట అనేక అక్రమాలు జరిగినాయో ఏసీబీ దాడుల ద్వారా చూస్తే అర్థమవుతుందని అన్నారు. దాదాపు 1000 కోట్ల పైన అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు చూసాం, మరి ఇంకా పెద్ద తలకాయలు ఎన్ని ఉన్నాయన్నారు. అడుగడుగున అవినీతి అనేది మనం చూస్తున్నాం దశాబ్దం కాలంలో. అదే కాలంలో అభివృద్ధి కూడా మనం చూసాం. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఈ రోజున తాడేపల్లి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయిందో, ఇక్కడ ప్రగతి భవన్కి ప్రజలకి మధ్య గ్యాప్ వచ్చి తలకి బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఈ పాలమూరు బిడ్డ నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఇంకో 10 ఇయర్స్ పాటు నేనే ఉంటాను అని చెప్పి బాహాటంగా చెప్పడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ దిశగా కూడా ఒకవైపు హైడ్రా లాంటి ఒక సంస్కరణలు తీసుకొచ్చి హైడ్రా లాంటి సమస్యను ఏర్పడి తెలంగాణ ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించే పనిలో ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు మూసీ నది ప్రక్షాళన, ఇంకొక వైపు ప్రజలకైతే హామీలు ఇచ్చారో హామీలు నిర్వర్తించే దిశగా ముందుకెళ్తున్నారు. ఈ కనుక చేస్తే కనుక ప్రజలు అప్రిషియేట్ చేస్తారు డెఫినెట్గా. ప్రజలకి హామీలు ఇచ్చి చేయకపోతే కనుక ఇంకొకసారి మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా దశాబ్దం నేనే ఉంటాను, నాకు ఎదురే లేదు, ఇంకో 10 ఏళ్ళు నేనే అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదేవిధంగా కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా నువ్వు చేయలేనిది నేను చేశాను, ఇక మాజీ నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన తీరు మీ కుటుంబం బాగుపడింది కానీ తెలంగాణ బాగుపడలా. పదవులన్నీ మీ కుటుంబానికి వచ్చినాయి తప్పితే తెలంగాణ ప్రజలకి ఏమీ చేయలే. బీసీలకి ఈరోజు 42% రిజర్వేషన్ కూడా నేను మాత్రమే తేగలిగాను, అది కాంగ్రెస్ మాత్రమే చేయగలిగిందని చెప్పి బాహాటంగానే చెప్పారు. మరి ఇచ్చిన హామీలని చాలా హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ని కాదని ప్రజలు కాంగ్రెస్ని పట్టం ఎక్కించారు, మరి పట్టాభిషేకం చేశారు. ఇంకొక ఆయన చెప్పినట్టుగా 10 సంవత్సరాలు ఉంటారనేది ఈ హామీలు నిర్వర్తించేదాన్ని బట్టి ఉంటుంది. మరి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అభివృద్ధి చెందుతూ ఉంది హైదరాబాద్లో. అంత దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నిర్వర్తించుకుంటారు అనేది కూడా మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.